కష్టాలు నువ్వు కష్టపడి ఏం చేయాలి, ఆ బిడ్డను పెంచాలి. నీవు ధన్యుడవు, నీకు ధన్యత కావాలి, మీరు చదువుతారు. అమ్మ నీకు నువ్వేం చేయాలి, ఫలించు ద్రాక్షవల్లి. అంటే అర్థం ఏంటంటే భర్త కష్టపడి వస్తాడు కదా, భర్త మా ఇద్దరు వచ్చినావా అని అనుకోండి, సంతోషంగా భర్తను ఏం చేయాలి, చేసుకోవాలి. మగవాడు కూడా టెన్షన్స్ ఉంటాయి. ఒకసారి మా ఆవిడ ఏదైతుంటుంది, మా ఆవిడ తెలుసు ఎవరి ఇంత అవుతారా అంటది. అలా ఏం చేయాలి, నువ్వు మగవాడు వెళ్ళి కొట్టరా అని అనుకోండి. కాబట్టి ఫలించు ద్రాక్ష సంతోషానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. తర్వాత రాబోయే దినాన్ని భోజన పరచుకుని మీ పిల్లలందరూ కలిసి భోజనాలు అక్కడ చేద్దాం, ఇంకొకైనా చేశారనుకోండి, భలే కుటుంబం, బ్రహ్మాండ కుటుంబం. అలాగా ఇంకోటి ఏంటంటే ఈ పాపను దేవుడు ఇచ్చాడు కాబట్టి అందరూ కలిసి ఉండాలి. ఏమన్నారు, అందరూ కలిసి ఉండాలి, అందులో నేను ఉంటాను. మనగా చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ట్రెండ్ లో వాడు చెప్తాను చూడండి. కోడలు వచ్చి ఎగబడేసారు కొంతమంది అనుకుంటారు, కొడుకు వచ్చి అల్లుడు వచ్చి ఎగబడేసారు కొంతమంది అనుకుంటారు. మీకు ఐక్యత ఉండాలి. ఏమన్నా చెప్పండి, అందరూ ఐక్యత కలిగి మీ పిల్లలు మీ భోజనం వల్ల చుట్టూ మీ అమ్మగారు ఉన్నారు, మీ అత్తగారు కూడా. మీ అమ్మగారు మీ అమ్మగారు ప్రార్థన చేద్దాం. అమ్మా మీరు అలా నేను పిలుస్తున్నాను, నేను సేవకులుగా పిలుస్తున్నాను. మీకు ఎన్నో ఉంటాయి, నా కాదు, నేను సేవకులుగా పిలుస్తున్నాను. రండి, దయచేసి రండి. ఒక చదువు అమ్మగారికి ఒకసారి అందరూ నీ భోజనం ఆలోచన నీ పిల్లలు అందరూ. తర్వాత అవును, యెహోవా యందు భయభక్తులు గలవాడు, మీరు భయభక్తులు గలవారుగా ఉంటే మీరు ఆశ్చర్యపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ రెండు కుటుంబాలు దేవుడు ఆశీర్వదించలాగా వారి ఐక్యము కలిగి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మంచి